నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, గడిచి చాలా రోజులైంది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైంది. అయినా కూడా మా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అంటూ నిన్న ఒక అనూహ్య సంఘటన పోలింగ్ బాక్స్‌లో దొరికింది. ఒక లెటర్ అక్కడి నుంచి పోలింగ్ అధికారులు కౌంట్ చేసేటప్పుడు తీసి లెక్క చదివిర్రు. అది ఏంది అని. ఏం రాసిర్రు అంటే ఒక రిటైర్డ్ సంబంధించినటువంటి ఎంప్లాయీ ఏం రాసిండంటే చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేం రిటైర్మెంట్ అయ్యి 15 నెలలు గడిచింది. మాకు రావాల్సినవి, మీరు చెల్లించాల్సిన డబ్బులు ఏ ఒక్క పైసా కూడా రాలేదు, ఇవ్వలేదు. అనేక ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు 62 మంది చనిపోయారు. అందుకే బాధతో మేము చనిపోకముందే మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవేదన ఇది. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, రిటైర్డ్ అయిన తర్వాత కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మీరు మాకు ఇవ్వాల్సినవి, మాకు చెల్లించాల్సిన డబ్బులు ఏ ఒక్క రూపాయి కూడా మేము ఇప్పటివరకు మాకు అందలేదు, మా ఖాతాలలో జమ కాలేదు. అనారోగ్యం పాలైనటువంటి మేము, అనారోగ్యంతో ఈ వయసులో మేము ఉంటాము, దానికి మెరుగైనటువంటి వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేక 62 మంది సుమారు చనిపోయారంటూ ఒక వృద్ధుడు లేఖ రాశారు. నేను చనిపోకముందే ఆ డబ్బులు వేస్తే ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వెళ్తానంటూ కూడా రాసినటువంటి పరిస్థితి. ఇంత ఇలాంటి పరిస్థితులు, ఇంత పాలన లేనటువంటి ప్రభుత్వాలను ఎక్కడ చూడలేదు. పోలింగ్ బాక్స్లో దొరికినటువంటి లెటర్ ఇది. ఎంత ఆవేదన వస్తే, ఎన్నిసార్లు చెప్పుకున్నా వినిపించుకోకపోతే ఇలాంటి వినూత్నమైనటువంటి సంఘటనకు తెరలేపిండ్రో ఆలోచించు. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలలో చాలా వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి రానటువంటి డబ్బుల గురించి ఆయన అడుగుతూ వాళ్ళ వయసుకు సంబంధించినటువంటి విషయంలో అనారోగ్యం పాలవుతా ఉన్నాం, మాకు మీ డబ్బులు ఇస్తే ఆసుపత్రుల్లో చూపించుకుంటామని చెప్పినా కూడా ఇప్పటి వరకు ప్రగల్భాలు పలికినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రూపాయి ఇవ్వలేదు అంటూ కూడా ఆయన ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా పంగనామాలు పెట్టేసారు. వాళ్లకు రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు కూడా మోసం చేసేసారు. 4016 అన్నారు, 4016 అన్నారు. ఇప్పటి వరకు 2016లే సరిగ్గా కొనసాగించడం లేదను గ్రామ స్థాయిలో వృద్ధులు మాట్లాడుతా ఉన్నారు. దివ్యాంగులకు 6016 అన్నారు. ఇప్పటి వరకు 4016 రూపంలోనే అవి కూడా సమయానికి చెల్లించడం లేదంటూ బాధలు పడుతున్నారు. ఇక్కడ రావాల్సినటువంటి రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు కూడా మాకు రావడం లేదు, మా బకాయిలు మాకు చెల్లించండి అంటూ కూడా ఒక గోడును వేసుకున్నటువంటి పరిస్థితి. ఇక అది చేసినాం, ఇది చేసినాం, 2.5 సంవత్సరాల తెలంగాణ గ్రాఫ్ని పెంచేసినాం, ప్రతి ఒక్క సామాన్యునికి అన్నీ ఇచ్చేసినామని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ పెద్ద ఆయనకు ఏం సమాధానం చెప్తారు? ఆ ముసలావిడకు, ఒకవేళ ముసలావిడ అయి ఉంటే ఆమెకి ఏం సమాధానం ఇస్తారు? ఇవ్వలేకపోతున్నాము, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యింది, కేసీఆర్ అప్పుల కుప్ప అయిందని చెప్పి మరొకసారి కేసీఆర్ని నిందించే ప్రయత్నం చేస్తారా? లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొదటగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని నిందించే ప్రయత్నం చేస్తారా? లేకపోతే లంక బిందెలు దొరకలేదు, ఇత్తడి బిందెలు కూడా లేవు అని చెప్పి లంక బిందెల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పార్టీలకు అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా ఇదే చర్చించుకుంటా ఉన్నారు. క్యాండిడేట్లకు కోట్ల రూపాయలు ఇస్తారు, కరెక్ట్ సమయానికి మాకు ఏది అందించరు, ఎందుకని? అధికారంలోకి ఎవరు వచ్చినా కూడా ఇంతేనా అనే క్వశ్చన్ మార్కు గ్రామ స్థాయిలల్లా, పట్టణ స్థాయిలల్లా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ఆ పెద్ద ఆయనకు, ఆ ముసలావిడకు ఏం సమాధానం చెప్తారు? ఒక క్యాండిడేట్ని, ఒక ఎన్నికలు వస్తున్నాయంటే పార్టీ నుంచి ఇంత ఫండింగ్ అని పోతుంది కదా, ఆ పార్టీ ఫండింగ్ బదులు వీళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది
కొంతమంది వాదన. ఎన్నికల బదులు ఎన్నికలలో పెట్టేటువంటి ఆ బ్యానర్ల ఖర్చులు, వాళ్ళ పోస్టర్ల ఖర్చులు, వాళ్ళ సోషల్ మీడియా ఖర్చులను తీసినా కూడా ఇక్కడ కొంతమందికి కడుపు నింతుంది కదా అని చెప్పి మరికొంతమంది వాదన. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎక్కడనైనా, రాష్ట్రంలో కాకుండా ఎక్కడనైనా ఇలాంటి పరిస్థితి ఉన్నాయా? సన్న బియ్యం ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. సన్న బియ్యంలో ఏమొస్తున్నాయో కూడా తిననటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో పురుగులు పడ్డటువంటి అన్నం, పురుగులు పడి 40-45 మంది అస్వస్థకు గురైతే అక్కడ లేనటువంటి వార్డెన్ అక్కడ ఆర్ఎంపీలతో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. 600 పైచిలుకు ఆత్మహత్యలు క్లియర్గా డాటాతో చూపిస్తున్నటువంటి పరిస్థితి. వలసవాదులు మళ్ళొక్కసారి గ్రామం నుంచి వదిలేసి డబ్బుల కోసం వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తలేవా అంటూ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. పింఛన్ పైసలు రావు, రైతు భరోసా రాదు, రైతు రుణమాఫీ కాదు, ఆడబిడ్డలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు అవి రావు, స్కూటీ రాదు, ఫీజు రియంబర్స్మెంట్లు రావు, ఉద్యోగాల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ నిరుద్యోగుల పాలైందంటూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోతే విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థల గురించి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. గ్రూప్ 1 అంటూ, గ్రూప్ 2 అంటూ, గ్రూప్ 3 అంటూ, గ్రూప్ 4 అంటూ, ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అని మమ్మల్ని మోసం చేసిండు అంటూ నిరుద్యోగుల ఆవేదన మరోవైపు. సమయానికి డబ్బులు వస్తలేవు, సమయానికి ఏది కూడా చేయడానికి కుదరట్లేదు, మా జీతాలు మాకు ఇవ్వండి సారు, 1వ తారీఖే ఇస్తారన్నావు కదా అంటూ ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన మరోవైపు. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి, అంటే కేసీఆర్ 2 పర్యాలున్న ఒకరే ముఖ్యమంత్రి కాబట్టి రెండోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఆవేదనలు మీకు ఏమైనా వినిపిస్తున్నాయా? మీ సీఎంఓకి ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రజాభవన్ పేరిట తెలంగాణ నియంతను కూల్చేసినాం, కంచెలను తీసేసినాం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని ప్రజాభవన్లో వినిపించండి, మీకు అంటూ న్యాయం జరుగుతుందని చెప్పి నెల రోజుల హడావిడి, 2 నెలల హడావిడి చేసినటువంటి 100 రోజుల పరిపాలనలో హడావిడి జరిగినటువంటి సందర్భాలలో ఈరోజు ప్రజాభవన్లో ఎన్నో పేపర్లు మూలకు పడుతున్నాయి సార్, దాని మీద స్పందన ఏంది అంటూ సామాన్యుని ఆవేదన తప్ప సంతోషకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో అంటే అది మీరే కామెంట్ల రూపంలో తెలియజేయాలి. అదొకటి. ఇక్కడ ప్రతి విషయం, ప్రతి సందర్భం, ఎన్నికలు వచ్చినా ఎన్నికలు రాకపోయినా ప్రతిదీ సామాన్యుల గురించి, తెలంగాణ రైతాంగాన్ని గురించి, తెలంగాణ నిరుద్యోగుల గురించి, తెలంగాణ నీళ్ళ గురించి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాట్లాడడం లేదు. ఎంతసేపు ఉన్నా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీద నీళ్లు చల్లడం, ప్రధాన ప్రతిపక్షం మీద బురద చల్లడమే నేర్చుకున్నారంటూ కూడా చిన్న అబ్బాయి నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరున్నా అదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రౌండ్లో చాలా రియాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అసలు ఈ 62 మంది చనిపోయారు అనారోగ్యంతో, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ఆ బెనిఫిట్స్ ఇవ్వండి అని అడిగినటువంటి పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఆ ఏజ్లో బయటికి వచ్చి తిరగలేరు, బయటికి వచ్చి ధర్నాలు చేయలేనటువంటి పరిస్థితి కదా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ధర్నా చౌకు సంఖ్యలు తీసేసినాం, ధర్నా చౌకులు ఎవరైనా ధర్నాలు చేయొచ్చు, కానీ ధర్నాలు చేసేంత సమయం మేము ఇయ్యము, ధర్నాలు చేసేంత ప్లేస్ ఎవరికి ఇయ్యము, ఏ ప్రతిపక్షానికి ఇయ్యము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారానికి 2-3 ధర్నా చౌకుల ధర్నాలు జరుగుతున్నాయి. 2009, 10, 11, 12 గ్రూప్లలో టీచర్లు అయినటువంటి గ్రూప్ 1 సంబంధించిన ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో కలిసి అలా ఉద్యోగాలు పోగొట్టుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాకు అప్లికేషన్ లెటర్లు, అపాయింట్మెంట్ లెటర్లు దొరుకుతాయి అనుకుంటే వాళ్ళకు దొరకక వాళ్ళు రోడ్ల మీద కూర్చున్నటువంటి పరిస్థితి. టీచర్లకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి టీచర్లు 2014 తర్వాత వాళ్ళ జాబులు పోయి వాళ్ళు రోడ్డెక్కి కూర్చున్నటువంటి పరిస్థితి. ఎవరికి న్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో? ఎవరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో న్యాయం చేకూరిందో మీ కామెంట్లను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.